హలో ఫ్రెండ్స్, మీ అందరికీ క్రిస్మస్ మరియు రాబో 2025 సంవత్సరం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ అందరికీ ఫ్రెండ్స్, అంతేకాకుండా ఫ్రెండ్స్, కార్తీక మాస పురాణం అనే పుస్తకం ఉంది ఫ్రెండ్స్. కార్తీక మాస పురాణం ఈ పుస్తకం 17 అధ్యాయాలు చదివా ఫ్రెండ్స్. మొత్తం 30 అధ్యాయాలు. ఈరోజు 18వ అధ్యాయం చదువుతున్నాను ఫ్రెండ్స్. రెడీగా ఉండండి. చాలా మంచిది ఫ్రెండ్స్. వింటే కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మర్చి మీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఫాలోవర్స్ గారు వాళ్ళు నా వీడియో చూడని వాళ్ళు చూసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. మంచితనం మనిషికి మిగిలేది ఏంటి? మంచితనం. ఏం మిగలదు ఫ్రెండ్స్. మనం ఎలా వచ్చినామో అలానే వెళ్తాం. ఆ మంచితనం మనల్ని జన్మలకి రక్షించుతుంది. ఎన్ని జన్మలు ఎత్తినా మంచితనం మించిన దైవం లేదు, మంచితనాన్ని మించిన బలం లేదు, మంచితనాన్ని మించిన ప్రేమ లేదు. మంచితనం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఫ్రెండ్స్. రెడీ 1 2 3 4. కార్తీక మాసం ఎన్నోది 18వ అధ్యాయం. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వారు ఏం చేయాలి ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి ఫ్రెండ్స్. ఇదే నేను కోరుకునేది ఫ్రెండ్స్. రెడీగా ఉండండి. కార్తీక మాస పురాణము కార్తీక మాస పురాణము 18వ అధ్యాయం. కార్తీక మాస పురాణము 18వ అధ్యాయం. కార్తీక మాస పురాణము 18వ అధ్యాయం. కార్తీక మాస పురాణం 18వ అధ్యాయం. కార్తీక మాస పురాణము 18వ అధ్యాయం. ఓకే ఫ్రెండ్స్. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వజన్మ ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక ముద్దు బారిన చెట్టుపై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు పద్ధతి ఎక్కడ? పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసమెక్కడ? పాపాత్ముడు నాకు నేనెక్కడ? ఈ విష్ణువాలయం ముందు ప్రవేశించుటెక్కడ? ఇవన్నీ మా దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోప, నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అని అందరికీ ఉపయోగార్థమైనట్టివే కాన వివరించను. శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలు ఆచరించిన వాటి ఫలము పరమేశ్వరార్పిత మనలించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడేనను ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు నాచరించను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా, అనగా నీ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను. అటుల
స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారము చేయవలను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వానికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసముందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు. అవి అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోపి డుటుల ప్రశ్నించను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలెను? ఇది వరకెవరైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడులా చెప్పెను, ఓయి వినుము. చతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతములకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసముల్లో శ్రీ వారి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాతి సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేనే కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగంబున శ్రీ వైకుంఠ ముందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మ నేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశం నుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియు తెలియని వాని వలె మందహాసంతో నిట్లెన్నో, నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారి అయినా నీకు తెలియని విషయములు ఏమీ లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మముల నాచరించుతున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా? అవి కుశల ప్రశ్నలను అడిగను. అంతా నారదుడు శ్రీవారికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెలుగని విషయము లేవియూ లేవు. అయినను నన్ను వచింపునమనుచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగ లేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుతున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో నేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుతున్న దామోదరుడు
ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండెను. కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఓరకుంటిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామర్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుంటిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరి నెట్లు తెరపజేయుతువా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గ్రహ గదా పద్మ కౌస్తుభ వనమాలద్యాలంకారమయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మును జన ప్రతీకారముగా నైమి శారీరమునకు వెడలును. ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపొంగవుడు స్వయముగా తమ ఆశ్రముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమునగు శ్రీ లక్ష్మీనారాయణ విల్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభద్వ హృరేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసజాం వందే ముకుంద ప్రియాం. అష్టాధ్యాయము 18వ రోజు పారాయణం పూర్తి. హలో ఫ్రెండ్స్, ఈరోజు 18వ అధ్యాయము కార్తీక మాస పురాణము పూర్తయింది. తర్వాత 19వ రోజు తర్వాత చదువుతాను ఫ్రెండ్స్. మీరందరూ కొండపల్లి చర్చ నన్ను యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా ఉండండి. అన్నీ ఉంటాయి సార్ ఫ్రెండ్స్. దాంట్లో కామెడీలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, జోక్స్ ఉంటాయి, మళ్ళీ ఎలా డిస్కస్ మాటలు ఉంటాయి, అన్నింటి గురించి ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కొండపల్లి చర్చ యూట్యూబ్ ఛానల్ ముందుగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కుల మత జాతి లింగ భేద వర్గ విశేషంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ఉండాలని ఈ దేవుళ్ళందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను ఫ్రెండ్స్. మీ అందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నేను ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.